అందరికీ నమస్కారం. ఇప్పుడు చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా తీసుకోవాలి అని గాఢమైన ఇష్టం, గట్టి సంకల్పం ఖచ్చితంగా రావాలి. ఈ 9 నెలలు కూడా సంతోషంగా ఆ బిడ్డతో అనుబంధం పెంచుకోవాలి. డెలివరీ హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా చేసుకోవాలి. పెంచేటప్పుడు కూడా శ్రమ లేకుండా ఈ టాక్ టు బేబీ డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేసి చాలా మంచి బిడ్డని, చాలా మంచి పౌరుడిని ఫ్యామిలీకి, సమాజానికి అందిస్తారు. ఇది పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఇష్టం ఎక్కువగా ఉండి ఫ్యామిలీ అంతా కూడా ప్రోత్సహించి మంచి ఆ తల్లికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల హెల్ప్ అందిస్తూ అందరూ కూడా ఆ బేబీని ఆహ్వానిస్తే ఆ బేబీ మంచి బిడ్డగా తీర్చిదిద్దడంలో ప్రతి వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది అనేది అనుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని, అందరు పుట్టే ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉండాలి అనే సంకల్పం అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం టాక్ టు బేబీ గురించి చెప్తాము. మనతో ఉండి డెలివరీ చేసుకొని టాక్ టు బేబీ బాగా పాటించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఆ గట్టి సంకల్పం, ఇష్టం అనేది ఒక్కొక్కసారి మనకి రాదు. ఇటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు, అది వినేటప్పుడు మనం ఈజీగా ఆ స్థాయిని అందుకోగలుగుతాం. అందుకనే అటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం దాన్ని బాగా ఆహ్వానిస్తాము. అందరికీ హాయ్ అండి. టాక్ టు బేబీ చాలా ఇంపార్టెంట్. 9 months మనం క్యారీ ఆన్ చేసుకురావాలి ఒక బేబీని. అంటే ప్రతిసారి మన ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి పక్కన ఎవరు ఉండకపోవచ్చు. అప్పుడు మన బేబీ మనకి ఎప్పుడు దగ్గర ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ అనేది నా బేబీకి చెప్పేసుకుంటే అక్కడికి మనం ఫ్రీ అయిపోతాం. లేదంటే ఆ పక్కన ఒక పర్సన్ వచ్చే వరకు మనం అది క్యారీ ఆన్ చేసుకొని ఒక 2 minutes కూడా మనం క్యారీ ఆన్ చేసుకొని అవసరం లేదు. ఆ టాక్ టు బేబీ అంటే మనకి ఎప్పుడు నుంచి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేశాను మేడం. ఎక్కువగా ఏ పరిస్థితిలో స్టార్ట్ చేసావు? ఫస్ట్ నాకు అసలు టాక్ టు బేబీ అంటే అది ఏం తెలియదు నాకు. ఫస్ట్లో చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు టాక్ టు బేబీ చేయమ్మా, నీకు హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది, బేబీని తీసుకోవచ్చు అని. నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఫస్ట్. కానీ మా హస్బెండ్కి ఎక్కువ ఉండేది, మేడం ఏం చెప్తే అది చేసేయాలి మనం, అదొకటి ఉండేది మా ఆయనకి మైండ్లో. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశారు ఎక్కువగా మాట్లాడడము. సరే, నేను నా బేబీని నాలో పెట్టుకొని నేనేంటి డిలే చేస్తున్నానేమో అనిపించి తర్వాత నేను నా ఫీలింగ్ పెంచుకున్నాను అనమాట. చెయ్యాలి, మనం కూడా చేయాలి. ఫస్ట్ మంత్ నుంచే చేశాను. అంటే అందరికీ పేరెంట్స్ సపోర్ట్ ఉండొచ్చు, ఇంట్లో కొంతమందికి ఉండకపోవచ్చు. మా హస్బెండ్తో నేను బాండ్ పెంచుకునే టైంలో ప్రెగ్నెన్సీ రావటం అంటే అన్నీ షేర్ చేసుకోలేము మేము. 25 years వాళ్ళతో ఉన్న బాండ్ వీళ్ళతో అప్పుడప్పుడే బిల్డప్ అవుతుంటుంది కదా. అట్లా సిచ్యువేషన్ వాళ్ళకి ఈ టాక్ టు బేబీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అనేవి మనం అందరితో షేర్ చేసుకోలేము కదా. అదే ఆ సిచ్యువేషన్ అలా ఉండింది. తర్వాత నేను స్టార్ట్ చేస్తా ఉన్నాను బేబీతో మాట్లాడడము రోజు. కానీ ఒక టెన్షన్ ఎక్కడో ఉండేది నాకు. ఎంత చేసినా కానీ ఎవరైనా కొంచెం నెగిటివ్ చెప్తే తనకి అలా అయిందంట, ఇలా అయిందంట,
అని చెప్తే నాకు కూడా అయిపోతుందేమో అని టెన్షన్ పెట్టుకునేదాన్ని, మళ్ళీ నా బేబీతో చెప్పుకునేదాన్ని. కానీ సడన్గా ఒకరోజు విన్నాను అనమాట, 6th monthలో అబార్షన్ అయిపోయింది అని చెప్పి. అప్పుడు నేను 4th month, మీ బంధువులకి మా రిలేటివ్స్లే 6th monthలో అయింది. అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఎన్టీ స్కాన్ అయిపోయాక ఇంకా మనకి బేబీకి ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు దాకా అది ఉన్నింది నా మైండ్లో, ఇంకేం కాదు అబార్షన్ అట్లా థాట్ అంత దూరం రాదేమో అనుకున్నా. సడన్ గా తనకు అయిపోయే లోపల నేను 4th month, నేను క్యారింగ్, అందులో నేను డౌట్ఫుల్, ప్లస్ తనకి అయింది మనకు అయిపోతుందేమో అని అది టెన్షన్ పెట్టుకోండేదాన్ని, ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు అసలు. ఆ తర్వాత బ్లీడింగ్ అయిపోయింది ఒకరోజు. తర్వాత హాస్పిటల్కి వచ్చాం. మేడం ఏమో సపోర్ట్కి నాకు ముందు నుంచే ఇస్తున్నారు, ఆల్రెడీ నాకు అబార్షన్ అయింది కదా, 3rd monthలో నాకు అబార్షన్ అయిపోయింది ఫస్ట్ టైం. అందుకని నాకు ఫస్ట్ నుంచే ఇస్తున్నారు. అప్పుడు మేడం అర్థం చేసుకున్నారు, అన్నీ ఇస్తున్నాం కదా, మెడికల్ సపోర్ట్ ఇస్తున్నాం, అన్నీ ఉన్నాయి, ఇంట్లో హ్యాపీగా ఉంది, ఎక్కడో తనకే డౌట్ ఉంది అని మేడం చెప్పేశారు. నీలోనే ఏదో డౌట్ ఉంది కాబట్టి నువ్వు ఇంత దూరం తీసుకొచ్చుకున్నావు. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఓపెన్గా చెప్పేశాను మేడంకి, ఇట్లా 6th monthలో అయిందంట, అందుకని నాకు అవుతుందేమో అని డౌట్గా ఉంది. సరే నీకేం చేస్తే ఆ డౌట్ అనేది పోతుంది అంటే, నాకు ఇంట్లో ఇన్సెక్యూర్గా ఉందా అని నా ఫీలింగ్ అప్పుడు. సరే నేను ఇక్కడే ఉంటాను మేడం అంటే సరే అన్నారు. 2 days కాస్త 1 month అయిపోయింది. సరే నేను ఫుల్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నాకనే వెళ్ళాను హాస్పిటల్ నుంచి. ఆ టైంలో మెడిటేషన్ కానీ, ఎక్కువ యోగ నిద్ర చేసుకోవడం, అవన్నీ నేను ఆ 1 monthలో చేసుకొని తర్వాత ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరూ నన్ను క్వశ్చన్ చేశారు, నువ్వు ఏ రీజన్తో ఇంటికి వెళ్తున్నావు, ఏ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నావు ఇప్పుడు అని. అదే చెప్పాను నేను కాన్ఫిడెంట్గా నా బేబీని తీసుకుంటాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఎవరిది నేను తీసుకుని. ఏం చెప్తే బేబీ రెస్పాండ్ అయ్యేది? నువ్వు హ్యాపీగా ఉండాలి, మేము ఏదైనా మేము బయట నుంచి మేము నీకు సపోర్ట్ ఇస్తాం. అది టాక్ టు బేబీ వల్ల. బేబీ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పేదాన్ని? ఈసారి 9 months ఉండాలి అట్లా ఏదైనా చెప్పుకునేదానివా బేబీతో? చెప్పేదాన్ని, 9 months మనం సేఫ్గా అయిపోతే మనకి నెక్స్ట్ మంత్ నువ్వు బయటకు వచ్చాక ఎలా అయినా మేము చూసుకుంటాం, ఇప్పుడు నా భూమిలో ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను టైం టు టైం నీకోసం మెడిసిన్స్ తీసుకుంటున్నాను. తనకి అదే నాకు నచ్చకపోయినా అవే తినేదాన్ని, క్యారెట్ అని, బీట్రూట్, అవి మాత్రమే, ఆకుకూర అంటే వేడి చేస్తుంది మళ్ళీ బేబీకి, మళ్ళీ నేను బెడ్ రెస్ట్ లో ఉన్నాను, మళ్ళీ తనకి ట్రబుల్ రాకూడదు, బేబీకి ట్రబుల్ రాకూడదు అని చెప్పి అవి మాత్రమే. ఇడ్లీ అలానే డైలీ ఇడ్లీ, మార్నింగ్ ఈవినింగ్. అసలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అన్ని ఇడ్లీలు ఎట్లా తిన్నాను అబ్బా అనిపిస్తుంది. అంటే అన్ని హోటల్స్ లో ఇడ్లీ ట్రై చేసేసాను మేడం, ఇంట్లోవే కాదు. ఇంట్లోవే అంటే నాకు బోర్ కొడుతుంది, వేరే దగ్గర అంటే వేరే టేస్ట్ వస్తుంది కదా, సాంబార్ గానీ ఏదైనా. ఎక్కడ హోటల్స్ ఉంటే ఆడ తీసుకొచ్చేసేది. మా హస్బెండ్ కూడా భలే సపోర్ట్ చేసేవాళ్ళు. మా అమ్మమ్మ కూడా అందరిని అడిగి ట్రై చేసేది, కొత్త కొత్త చట్నీస్ కానీ అవన్నీ. అసలు ఇప్పుడు 2nd బేబీకి కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను అంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇంకోసారి కన్సీవ్ అవ్వడానికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సరే నేను ఫస్ట్ బేబీ అంత స్ట్రగుల్లో తీసుకున్నాను, ఆల్రెడీ నేను ఒక బేబీని బయట చూస్తున్నాను కదా, ఇంకా నాకు ఆ బేబీ మీద భయం లేదు. సరే మనం తీసుకుంటామనే కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా మంది చూశాను అనమాట, వాళ్ళు ఆల్రెడీ ఒక బేబీ పెట్టుకొని అన్ని కాంప్లికేషన్స్తో ఒక బేబీని తీసుకున్నారు. ప్లస్ 2nd బేబీని కూడా తీసుకునేటప్పుడు ఆమె ఒక థాట్ తీసుకుందంట, ఏంటంటే ఫస్ట్ నేను ఇన్ని ఫేస్ చేశాను, అందరిని ఇబ్బంది పెట్టాను, 2nd బేబీకి మాత్రం నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నా బేబీని నేను చూసుకుంటా, ఇంట్లో పని చూసుకుంటా, నేను చేసుకోవాలి అనుకుందంట. తన బేబీకి 2 years అంట. నేను ఇంకా ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట, నా బేబీకి 1 year కూడా లేదు, నేను ఇంకా తీసుకోవాలి, బాగా చేసుకోవాలి, మనం టెన్షన్ అనేది లేకపోతే ఎట్లయినా మనం ఎంత ఫిజికల్ స్ట్రెస్లో అయినా మనం తీసుకోవచ్చు, మెంటల్ స్ట్రెస్ మాత్రం పెట్టుకోకూడదు అని తీసుకునేసాను.
సరే బెంగళూరులో మా హస్బెండ్ నేను వెళ్ళిపోయాం. తర్వాత కన్సీవ్ అయ్యాను అనమాట. మా అత్తమ్మ చెప్పారు, నువ్వు వచ్చేసాయి, ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడే ఉంటూ ఫస్ట్ బేబీని మేము చూసుకుంటాం, నువ్వు చూసుకోలేవేమో అని చాలా మంది నాకు ఫోన్లో చెప్పారు, వచ్చేసే అని. కానీ నాకు ఆ థాట్ ఉంది మైండ్లో, మా అత్తమ్మని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు, మనం చేసుకోవాలి, ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి. మా ఆయనకి చెప్పేశాను, నేను పోను, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నాకు కష్టము, నా వల్ల కాదు అన్నప్పుడు వెళ్దాము అని చెప్పాను. సరే అలానే తీసుకున్నాను. ఒక్క కాంప్లికేషన్ లేదు మేడం నాకు 5 months. నాకు హాస్పిటల్ ఇక్కడ మాట్లాడి అంత సపోర్ట్ అక్కడి నుంచి లేకపోయినా, బెంగళూరు నుంచి అంటే ట్రావెల్ చేయాలన్నా కష్టం. ఆ వీడియోస్తో వాటితో నేను ఆ మైండ్ సెట్ని అలా ప్రిపేర్ చేసేసుకున్నాను. మనకి ఉన్నారు, సరే మనకి ఏదైనా జరిగినా మనల్ని చూసుకునేదానికి ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ ఉంది. సరే అలానే 5 months క్యారీ అయిపోయింది. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు 7th month. ఆ బేబీని చూసుకుంటున్నాను, తనని నా బేబీని చూసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. బయట నుంచి తను చేసే అల్లరి ప్లస్ లోపల నా బేబీ పెట్టుకోవడం. అసలు తనైతే ఎంత యాక్టివ్ అంటే, నేను ఎంత రెస్ట్ లో ఉన్నానో ఇప్పుడు నాకు డబుల్ పని చెప్తుంది. లోపల నేను ఎంత రెస్ట్ లో అంటే ఆ 9 months నేను ఎంత ఉన్నానో, నేను అనుకునేదాన్ని నేను ఇంత రెస్ట్ లో ఉన్నాను, నా బేబీ కూడా లేజీగా ఉంటదేమో అని ఉండేది. ఇప్పుడు అమ్మ అసలు అప్పుడైనా నేను టెన్షన్ ఉన్నా కొంచెం పడుకునేదాన్ని నైట్. ఇప్పుడైతే నాకు 3 దాకా టైం నిద్రపోనిదు. మార్నింగ్ అంతా ఎవరో ఒకరు చూసుకున్నా, నైట్ నా దగ్గర గోలగోల చేసేస్తుంది. అయినా నేను అన్నిటినీ హ్యాండిల్ చేసుకుంటా ఉన్నాను మేడం. ఒక నైట్ స్లీప్ అంతా నేను 1 hour లో కవర్ చేసేస్తా. యోగ నిద్ర పెట్టేసుకుంటాను. బాడీ మొత్తం మామూలుగా కంటే ఎక్కువ రిలాక్స్ అయిపోతుంది. ఆ 1 hour చాలు నాకు అనిపించేస్తుంది. ఫస్ట్ నా బేబీ డిస్ట్రెస్ అయిపోతుందేమో, 1 hour పడుకుంటున్నాను అనిపించేది. కానీ ఆ 1 hour నాకు కవర్ అయిపోతుంది. 1 night ఎలా నిద్ర పడుకుంటే ఎలా అనిపిస్తుందో ఆ 1 hour పడుకుంటే నాకు సరిపోతుంది అనమాట. ఫ్రెష్ గా అనిపిస్తుంది మళ్ళీ మార్నింగ్. ఇప్పుడైనా నాకు కుకింగ్ అదేం లేదు, తనకి చేసి పెట్టేదాన్ని. అక్కడ 5 months ఉన్నప్పుడు నేను చేసుకొని తినేదాన్ని. అది అంటే అంత హెల్దీనే, ఇంట్లోనే చేసుకొని తినేదాన్ని. హోటల్ నుంచి ఏం తెప్పించుకునేదాన్ని కాదు. టిఫిన్ నుంచి ఏదైనా సరే తనకి చేసి నేను తిని మా హస్బెండ్కి కూడా హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళ చేత ఎంత చేయించుకున్నానో ఇప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. నా సెకండ్ బేబీ కూడా అలానే సపోర్ట్ చేస్తుంది కూడా, ఏ కాంప్లికేషన్ లేకుండా మూమెంట్స్ కూడా నార్మల్ మూమెంట్స్ ఇస్తుంది. తను రచ్చ చేసిందంటే నా బేబీ కదులుతుంది లోపల, అంటే భయపడుతుంది, కమాండింగ్ బయట నుంచే చేస్తుంది అనిపిస్తుంది. సరే చెప్పేస్తాను నేను, బయట నీకు హక్కుంది, తను నేను బాగా చూసుకుంటది అని ఇలా చెప్తూ నుంచే చెప్తున్నాను అనమాట. నువ్వు సెకండ్ బేబీని బాగా చూసుకోవాలని, ఈ బేబీకి నీకు ఒక తోడుంది అని నేను ముందు నుంచే చెప్పేస్తున్నా. అది చెప్పడం వల్ల వాళ్ళకి నాకు అలవాటు అయిపోతుంది, వాళ్ళకి అది తొందరగా తీసేసుకుంటారు మైండ్లోకి. ఇప్పుడైతే నేను అసలు సెకండ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 7th month దాకా వచ్చేసానని కూడా స్కాన్లో ఇన్ని వీక్స్ అని ఉంటుంది కదా, అప్పుడు చూసుకుంటున్నా. నాకే మంత్ కూడా నేను మర్చిపోతున్నాను అనమాట బిజీలో. మెడిటేషన్ అంటే ఇంకా నాకు మెడిటేషన్ మేడం పంపిస్తారు 7కి. నాకు అప్పుడు కుదరదు కాబట్టి తను ఎప్పుడు పనుకుంటే నాకు అప్పుడు మెడిటేషన్ అనమాట. మార్నింగ్ పనుకుందంటే నేను అప్పుడు 1 hour చేసేసుకుంటాను. ఫస్ట్ చేసేదాన్ని కాదు, మేడం కంపల్సరీ చెప్పారు, నువ్వు ఏంటి చేసుకోకపోతే ఎట్లాగా, సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీకి డిఫరెన్స్ చూపిస్తున్నావు అని. సరే మనం ఈ బేబీని నెగ్లెక్ట్ చేయకూడదు, యోగ నిద్రతో పాటు చేసుకోవాలి అని ఇంకా స్టార్ట్ చేసేసాను మేడం. 7కి అట్లా చేసుకుంటాను మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటాను. సో నీకు ఫస్ట్ టైం రెస్ట్ లో ఉన్నావు, టాక్ టు బేబీ చేసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? నేను ఇక్కడికి వచ్చాక నాకు సపోర్ట్ ఎక్కువ అనిపించింది మేడం. అంటే ఇంట్లో వాళ్ళకి భయం ఉంది, మన చుట్టూ ఉండే వాళ్ళకి భయం లేకపోతే మనకి చెప్తారు.
అట్లా సిచ్యువేషన్లో హాస్పిటల్ చాలా సపోర్ట్ చేసింది నాకు. అంటే నా సిచ్యువేషన్ గాడ్ అర్థం చేసుకున్నట్టున్నాడు. నాకు అందుకే ఇలాంటి హాస్పిటల్ ఇచ్చారనిపిస్తుంది. అంటే బయట అందరూ చెప్పరు కదా మెడిటేషన్ చేసుకోవాలి, అలా చేసుకుంటే రిలాక్స్ అవుతావు అని. ఇక్కడ చెప్పారు కాబట్టి నేను బాగా హ్యాండిల్ చేస్తాను. ఎప్పుడు ఏ పాయింట్ లో నీకు అంటే నా బేబీ నాకు సపోర్ట్ చేస్తుంది అనేది దానికి మూమెంట్స్ ఇచ్చేదన్నమాట. నేను మాట్లాడినప్పుడు నేను బాగున్నావా, నువ్వు లోపల బాగున్నావా, మనకు ప్రతిరోజు స్కానింగ్ అవన్నీ కుదరదు కదా, బాగున్నావా అన్నప్పుడు తన మూమెంట్ ఇచ్చేది. అప్పుడు నేను రిలాక్స్ అయిపోయాను. ఓ నా బేబీ బాగుంది లోపల, ఇంక మనం ఏం టెన్షన్ పడవని అవసరం లేదు అని. ఆ మూమెంట్స్ ఎక్కువ అయ్యాయి మనం చేసే కొద్దీ. ఆ మూమెంట్స్ అనేది ఏదో మా బేబీ మూవ్ అవుతుంది అట్లా అనుకో లేదు, నేను అనుకునేదానికి అది మాట్లాడుతుంది నాతో, కనెక్ట్ అయ్యా అనేది నీకు. అది ఎప్పుడు ఎన్ని రోజులు ఆ డాక్టర్ బేబీ బాగా చేసిన తర్వాత నీకు అనిపించింది? నేను ఫస్ట్ నుంచి చేస్తున్నావు, ఆ మూమెంట్ వచ్చిన తర్వాత మనకి బాగా అనిపిస్తుంది కదా. ఫిఫ్త్ మంత్ ఎండింగ్ అప్పటి నుంచి తను నార్మల్ గా కదిలేదు. అప్పుడు కాకుండా నేను పొట్ట మీద చేసినప్పుడు, మా హస్బెండ్ వాయిస్ విన్నప్పుడు అప్పుడు రెస్పాండ్ అయ్యేది. ఓ నా బేబీ వింటుంది అని అప్పుడు అర్థం చేసుకున్నా నేను, మనం ఇంకా బాగా మాట్లాడాలి అని. అంటే నార్మల్ గా 1 year వచ్చే వరకు పిల్లలు మనకి రెస్పాండ్ అవ్వలేదు కదా. 6 months నుంచి అట్లాగా రెస్పాండ్, మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆ పీరియడ్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఈ టాక్ టు బేబీ ఫస్ట్ నుంచి చేస్తున్నాం. పర్టికులర్ గా ఏమైనా ప్రెగ్నెన్సీలో చెప్పింది ఇప్పుడు మీ ఫస్ట్ బేబీలో ఏమైనా చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. అంటే తనకి ఫీవర్ వచ్చినా, తను అంటే ఫీవర్ వస్తే వాళ్ళు ఇంకా డిస్ట్రెస్ అయిపోతారు పిల్లలు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఫీవర్ వచ్చినా జలుబు వచ్చినా గానీ మనం టెన్షన్ పడే కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోతారు. తన అలా కాదు. మొన్ననే చూసాను నేను, చూసాను ఫుల్ తనకి కోల్డ్ వచ్చేసింది, ముక్కులు 2 బ్లాక్ అయిపోయి ఇంకా నోట్తో తీసుకుంటుంది అనమాట గాలి. అలాంటి టైంలో కూడా నేను భయపడ్డా, తను ఏమన్నా డిస్టర్బ్ అయిపోతే ఏడుస్తుందేమో. జస్ట్ నేను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాను అంతే. ఇంకా నేనేం చేయలేదు. మెడిసిన్ కూడా నేను తర్వాత మార్నింగ్ వెళ్ళాను. ఆ నైట్ అంతా తను ఏడవకుండా గమ్ముగా ఉంది, కామ్గా ఉంది అసలు. అంటే ఇంకా తూగుతుంది, దానికి నీరసం అనిపించేస్తుంది దాని బాడీకి, అయినా కానీ నవ్వుతుంది, హ్యాపీగా చలాకీగా ఉంది. అంటే నువ్వు అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో చెప్పుకున్నాను మేడం. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు కొంచెం భయం ఉండేది అనమాట. ఆ భయంగా ఏమన్నా అవుతుందేమో, మనల్ని ఎవరైనా తిడితే నేను ఎక్కువ హార్ట్ కి తీసేసుకుని ఒక 5 days అలాగా ఎక్కువ నా మైండ్ లో ఎక్కువ బాధ పెట్టేసుకునేది. నువ్వు అలా ఉండకూడదు అని నేను చెప్పుకున్నాను. అలా జంకుగా ఉండకూడదు, ఎక్కువ ఏది హార్ట్ కి తీసుకోకూడదు, వదిలేసేయాలి, ఎక్కువ దేన్ని బాధపడకూడదు అని. తను బాగాలేకపోయినా కానీ దాన్ని హ్యాండిల్ చేసేసుకుంటుంది. ఇప్పుడు నాకు స్టేజ్ ఫియర్ పెద్దగా ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు వద్దన్నాక సరే అన్నా కానీ నేను వెళ్ళి డాన్స్ చేసేసేదాన్ని. నాకు ప్యాషన్ అనమాట. వెళ్ళిపోవాలి, చేసేయాలి, భయం ఉన్నా గానీ వెళ్ళిపోవాలి, ఫస్ట్ స్టేజ్ ఎక్కేయాలి అనేది ఉండేది. మా ఆయనకి స్టేజ్ ఫియర్ కొంచెం ఎక్కువ, తనకు ఉండకూడదు అని నేను అనుకున్నా. కొన్నిసార్లు వాళ్ళే వస్తాయి కదా, అలా ఉండకూడదు అనుకున్నాను. మన ఫేస్ ఫీలింగ్ ని బట్టి తను అర్థం చేసుకుంటుంది. మనకు తెలిసిన వాళ్ళంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను నవ్వుతూ వెళ్ళు అన్నానంటే వెళ్తుంది. మనం తెలియని దగ్గర ఇట్లా పెట్టుకొని తన్ని వెళ్ళకూడదు మనం చెప్పలేం కదా ఎవరికి, నేను ఇవ్వను నా బేబీ నన్ను చెప్పలేం కదా. అప్పుడు తను అర్థం చేసుకుని పోదు, అసలు పోదు మేడం. మనం నవ్వుతూ వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అని మన ఫేస్ లో కాన్ఫిడెన్స్ ఉందంటే మన మొహం చూసి వెళ్ళిపోతుంది. అట్లా కొంతమంది సెలెక్టెడ్ గా వెళ్తుంది, అది తనకే అర్థం. మనం అంటే తను ఎలా అంటే కొంచెం రెబల్ గా ఉంటది మేడం, భయపడదు. మనం ఎవరైనా భయపించినా గానీ, బూ అన్నా గానీ తను అస్సలు భయపడదు.
ఒక సెకండ్ కూడా ఇప్పుడు మా మా అత్తమ్మ మావయ్య కూడా అదే అంటారు, అస్సలు భయం లేదు, ఎక్కడ వదిలేసినా వచ్చేస్తుంది అని. కొత్త వాళ్ళని చూసినా ఏడవదు, ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ అస్సలు భయపడదు, అదే హ్యాపీగా ఉంది, ఏడవదు. ఒకవేళ 3 దాకా మనం మేల్కున్నా కానీ ఏడుస్తారు కొంతమంది ఎక్కువ, అప్పుడు మనకి డిస్ట్రెస్ అయిపోతుంది, వీళ్ళు ఎప్పుడు ఏడుపు ఆపుతారా బాబు అనిపిస్తుంది. అలా ఉండదు మేడం, నవ్వుతా ఆడుకుంటుంటది, ఇంక మనకి హుషారు వచ్చేస్తుంది అనమాట. డే కాదు నైట్ కాదు, ఎప్పుడైనా ఆడుకోవచ్చులే తనతో అనిపిస్తుంది. అందుకని నాకు ఆ ఫీలింగ్ లేదు. పేరెంటింగ్ నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసేసుకున్నాను కదా 5 months. తను ఏడుస్తా ఉంటే హ్యాండిల్ చేసుకోలేము మేడం. నవ్వుతా ఆడుకుంటది కాబట్టి ఇద్దరం ఆడుకుంటాం. ఇద్దరం ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి హ్యాపీగా బొమ్మలు పెట్టుకొని లైట్ వేసుకొని సాంగ్స్ పెట్టేసుకొని ఆడుకుంటాం. ఎక్కువ నేను దేవుడు దేవుడు అవి ఎక్కువ విన్నాను. తనకి నాకు తెలిసి బోర్ ఫీల్ అయింది అనుకుంటా. ఎక్కువ ఇవి ఉంటాయి కదా స్లో సాంగ్స్ కానీ కొంచెం బీట్ అప్పుడప్పుడు అలా ఇష్టపడుతుంది. కొమ్మవి అలా సాంగ్ ఉంది కదా RRR లో, అదైతే హమ్ చేస్తుంది. ఇప్పుడు ఆ పాట ప్లే చేసినప్పుడల్లా నేను వీడియో తీద్దామని 3 days నుంచి ట్రై చేస్తున్నా, అది నాకంటే దొంగ. నేను ఫోన్ పెట్టుకున్నప్పుడు హమ్ చేయదు, మనం ఇంకా తీయట్లేదు అన్నప్పుడు అప్పుడు హమ్ చేస్తుంది. చూపిద్దాము అందరికి అని అట్లా ట్రై చేశాను 3 days నుంచి, కానీ తను అసలు కోఆపరేట్ చేయలేదు. ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా అంటే అసలు చేయదు అనమాట. ఫోన్ లేదు అంటే తను ఫ్రీగా పాడుకుంటా ఉంటుంది. తనకి ఆ సాంగ్ నచ్చింది. ఈ బేబీకి ఆ సాంగే అనిపిస్తుంది. నేను ఫస్ట్ గోవిందనామాలు పెట్టేసుకున్నాను ఆ బేబీకి. తన వల్ల ఈ సాంగ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మేమిద్దరంగా. అంతే కదా, బోర్ కొట్టినా ఇంకా అదే. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ మా. ఈ బేబీతో కూడా చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. గాడ్ బ్లెస్ యూ మా.